గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం మనం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏమనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? క్రాస్ రోడ్. ఈ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారండి. తన లైఫ్లో వేరే సిచ్యువేషన్స్ ఆర్ అదర్ కనెక్షన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో, ఓకే? మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి లైఫ్లో అనమాట, ఓకే? పొసెసివ్నెస్ ఉంది పర్సన్లో. చాలా రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. సెల్ఫ్ హీలింగ్ మేబీ ఇది మీకు రిప్రజెంట్ చేస్తుంది కార్డ్. టర్నింగ్ పాయింట్. ఈ విధంగా విడిపోతాము అని మీరు మేబీ ఈ పర్సన్తో ఈ విధమైన సపరేషన్ అనేది ఏర్పడుతుంది అని మీరు మీ కళలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు అనమాట, ఓకే? మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే మీరిద్దరు దూరం అయిపోయారు అనేది చూపిస్తుంది అనమాట. కానీ స్టార్టింగ్లో మీరు కలిసినప్పుడు చాలా హ్యాపీగా, ఇంకా ప్రపంచాన్ని సాధించేసినట్టుగా అంత హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేసి ఉండొచ్చు ఒకరితో ఒకరండి, ఓకే? మిస్ట్రస్ట్. థర్డ్ పార్టీ వచ్చి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ మనశ్శాంతి, ఆ లవ్ అదంతా తీసేశారు. వేరే వారి వల్ల మీ ఇద్దరు చాలా డిస్టర్బ్ అయిపోయారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? సో దీనిని మనం క్లారిఫికేషన్ చేద్దాం, ఓకే? కార్డ్స్ కనిపిస్తున్నాయి లేదా? ఓకే అండి, క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే అండి, ఇక్కడ మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది. కానీ పర్సన్ తను ఇక్కడ ఏంటంటే రీయూనియన్ చేయాలా వద్దా అన్నట్టుగా తను క్రాస్ రోడ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది కదా, తను స్టక్ అయిపోయి ఉన్నారు అనేది చూపిస్తుంది. కానీ రీయూనియన్ అయితే ఉంది అండ్ డెత్ కూడా వచ్చింది కదా. సో డెఫినెట్లీ పర్సన్ మీ నుంచి ఏ పర్సన్ అయితే దూరంగా వెళ్ళిపోయారో, దూరం అయిపోయారో ఆ పర్సన్ డెఫినెట్లీ మీ విషయంలో తను యాక్షన్ అయితే తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు, ఓకేనా? సో డోంట్ వరీ అండి. సో ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు తను వస్తారు. మీ వాల్యూ కూడా ఈ పర్సన్కి తెలుస్తుంది, తను తెలుసుకుంటారు. మళ్ళీ తనే మీకు ఏదైనా ఆఫర్ లాంటిది ఇవ్వచ్చు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? పొసెసివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది, ఓకే? ఇద్దరి మధ్యలో ఫ్రెండ్స్ అనేది, ఫ్యామిలీ అనేసి అలా చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట మీ ఇద్దరు కనెక్షన్లో, ఓకే? ఇక్కడ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ రీయూనియన్ ఉండే ఛాన్స్ ఉంటుందండి, ఓకే? చాలామందిని ఇక్కడ మీరు ఇన్వాల్వ్మెంట్ చేయడము అండ్ అందరితో డిస్కషన్ చేయడము, దాని వలన ఇప్పుడు మీరు చెప్పే విషయం దానికి ఇంకొకటి జోడించి అదర్ పర్సన్కి చెప్పడము, ఓకే? అలా ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే పర్సన్కి మీ మీద తనకి చాలా పొసెసివ్నెస్ అనేది ఉందండి, ఓకే? మీరు ఎవరితో మాట్లాడకూడదు, మీరు ఎప్పటికైనా తనకే సొంతం.
మీరు ఎవరితోనే మాట్లాడితే ఈ పర్సన్కి మీ మీద చాలా అనుమానం ఉండొచ్చు, లేదా మీకు తన మీద అనుమానం లాంటిది ఉండొచ్చు అనమాట. మేబీ ఇది మీకు కూడా కొంతమందికి వర్తిస్తే కామెంట్లో తెలియజేయండి. మీ వైపు నుంచి కూడా కొంచెం పొసెసివ్నెస్ అనేది ఉంది. ఈ పర్సన్ ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు, మీతోనే మాట్లాడాలి అనే ఆ పొసెసివ్నెస్ అనేది మీలో ఉండి ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అది మీరు తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, మీకు ఇచ్చే టైం కానివ్వండి అండ్ కేరింగ్ కానివ్వండి, అలా ఈ పర్సన్ వేరే వారికి తను ఇచ్చేసరికి అది మీరు తట్టుకోలేకపోతున్నారు అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నైట్ ఆఫ్ స్వోర్డ్స్ అండి అండ్ ఎయిట్ ఆఫ్ కర్బ్స్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్కి తనకి చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉందండి. ఓకే, ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఓకే, మేబీ పర్సన్ మిమ్మల్ని తన మాటల వలన తన చేతల వల్ల తను మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు, నా వల్ల చాలా తప్పైతే జరిగింది సో అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ తను అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారనమాట. ఇక్కడ సోర్స్ అనేది తీసుకొని అంటే ఆ కత్తిలాగా తన మాటలు ఏవైతే ఉన్నాయో దాని వలన మీ మనసు అనేది ఇక్కడ గాయపడింది. కాబట్టి మీరు ఇక్కడ ఈ పర్సన్ యొక్క మొహం కూడా తన మొహం కూడా చూడకూడదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, తన వైపు నుంచి మీరు అపాలజీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, తన చేతల వల్ల కావచ్చు, తన మాటల ద్వారా కావచ్చు, మీరు చాలామంది హర్ట్ అయ్యారు, మీ మనసుకి చాలా గాయం కలిగింది. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఎండ్ చేసుకుని ఈ రిలేషన్ని మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా తీర్చిదిద్దుకోవాలి అనే దాంట్లో ఉండొచ్చు. ఈ పర్సన్ మాత్రం మీ వైపు తను యాక్షన్ తీసుకుంటారు, అది తొందరలోనే 1 or 2 వీక్స్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో ఈ పర్సన్ స్టక్ అయిపోయారు, మీరు హీల్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు అన్ఎక్స్పెక్టెడ్గానే మీ లైఫ్ని మళ్ళీ మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దాంట్లో మీరు ఉన్నారండి. ఓకే, మీ ప్రయత్నం అనేది ఇక్కడ చాలా చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనే దాని మీదే మీ తాపత్రయం అనేది ఉందన్నమాట. ఓకే, ఎవరి మాట మీరు వినడం లేదు. ఇప్పుడు నేను ఎలా ఎదగాలి, లేదా ఎలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, స్పిరిచువల్గా ఎలా ఎదగాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ని కూడా పట్టించుకోవడం లేదు. తను పెట్టిన బాధలు కానివ్వండి, తన వల్ల మీరు హర్ట్ అయి ఉంటే ఎలా మీరు హీల్ చేసుకోవాలి, మీ మనసుని మీరు తేలికగా ఎలా ఉంచుకోవాలి ఇప్పుడు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ పర్సన్ మీరు హీల్ అయిపోతున్నారు అండ్ మూవ్ అని కూడా అయిపోతున్నారు. అంత చేంజెస్ అనేది పర్సన్ తను తీసుకోలేకపోతున్నారనమాట. మీరు ఇంతగా చేంజ్ అయిపోతారు, అంత అన్ఎక్స్పెక్టెడ్గానే ఇంత చేంజ్ అవుతారు మీరు, అసలు పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, మీరు నైట్ టైంలో మేబీ పర్సన్ తన ఫోటో కానివ్వండి, తన చార్ట్ కానివ్వండి, అలా మీరు చూస్తా మీ కళ్ళల నుంచి నీళ్ళు మీకు తెలియకుండానే వస్తూ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, అంటే మీరు తనలో ఒక ఫాదర్ లవ్, ఒక మదర్ లవ్ అనేది మీరు ఈ పర్సన్లో చూసి ఉంటారు. కానీ మేబీ మదర్స్ అండ్ ఫాదర్ స్థానం ఇచ్చిన పర్సన్ ఈ విధంగా మోసం చేసేసరికి ఆ బాధ అనేది మీకు చాలా ఉంది. ఓకే, తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే, ఇంతగా మోసం చేస్తారు పర్సన్ అని అనుకోలేదు అన్నట్టుగా ఆ పెయిన్ అనేది వేరు ఉంటుంది. ఓకే, ఆ పెయిన్లో మీరు ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. తన వలన ఎంతో హర్ట్ అయ్యారు, ఎంతో బాధపడ్డారు, కానీ పర్సన్ మిమ్మల్ని తను అర్థం చేసుకోలేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, టర్నింగ్ పాయింట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టర్నింగ్ పాయింట్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ జస్టిస్ అండి. మేబీ కొంతమందికి ఇది కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుందండి. ఓకే, నాకు దాదాపుగా ఈరోజు ఇక్కడ కార్మిక్ రిలేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఓకే, లేదా మీరైనా కొంతమంది థర్డ్ పార్టీ ఉంటారనమాట. మీరు మీ పర్సన్
ఏదో నేర్చుకోవాలి కావచ్చు. ఓకే, అందుకని మీరిద్దరూ పరిచయం అవ్వడము, ఈ పర్సన్ మీ బాధ తనకి అర్థం కాదు, మీ పెయిన్ తనకు అర్థం కాదు, మీ ప్రేమ తనకి అర్థం కాదు. సో అర్థమైనా నాకెందుకులే ఇదంతా, నేను ఎందుకు తీసుకోవాలి, వారి బాధ వారే పడతారులే, ఇదంతా నేను తీసుకోలేను, వారి రెస్పాన్సిబిలిటీస్ నాకు అనవసరం, నా సేఫ్ జోన్లో నేను మాత్రమే ఉండాలి అనుకునే పర్సన్ అండి మీతో తను డీల్ అవుతున్న పర్సన్. ఓకే, రెజువనేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి రావాలని ఉంది, కానీ తను ధైర్యం అయితే చూపించలేకపోతున్నారు. తనకి మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనే ఆశ కూడా ఉంది ఈ పర్సన్కి. మీరు మూవ్ అయిపోవడం ఈ పర్సన్ తను తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, తను దూరం పెట్టినా సరే, కానీ మీరు మాత్రం ఈ పర్సన్ని దూరం పెట్టకూడదు, అది పర్సన్ తీసుకోలేరు. ఓకే, ఇక్కడ పాయింట్ అనేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. తను మిమ్మల్ని దూరం పెడితే తన ఎనర్జీ అనేది హైలో ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ మీరు తనని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు, అప్పుడు తన ఎనర్జీ అనేది లో అయిపోతుంది, మీ ఎనర్జీ అనేది హై అయిపోతుంది అనమాట. అలా మీరు దూరం పెట్టేసరికి పర్సన్ తను తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎలాగైనా సరే కఫ్ ఆఫర్ అయితే ఈ పర్సన్కి ఇవ్వాలి అని తను అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్లో చాలా ఇన్మెచ్యూరిటీ ఉంది అండ్ తన ఓన్ డెసిషన్ ఈ పర్సన్ తీసుకోలేరు, వేరే వారి మీద ఈ పర్సన్ డిపెండ్ అయి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఆర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ ఎవరో న్యూ పర్సన్ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, అందుకనే మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అండి, ఇక్కడ కేవలం థర్డ్ పార్టీ వల్ల మాత్రమే ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, తను మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైనా న్యూ పర్సన్ ఉన్నారంటే వారి మీద పర్సన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎంత కేర్లెస్గా ఉన్నారేంటి పర్సన్ అన్నట్టుగా మీరు తనతో ఆర్గ్యూకి దిగి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. కానీ తనేమంటున్నారంటే యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ యాస్. సో నీ డౌట్ ఏదైతే ఉంటుందో నన్ను చంపేస్తుంది అనమాట, కాబట్టి నేను పదే పదే ఇలా మాట పడాలి అండ్ ఇలా నీతో నేను మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మూవ్ ఆన్ అయిపోతున్నాను అని అడిగే పర్సన్ మిమ్మల్ని తను టెంపరీగా దూరం పెట్టి ఉంటారు. ఓకే, అది చూపిస్తుందండి. ఓకేనా, క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. ఓకే, సో రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. ఇంకా ఇంట్లో కిడ్ అండ్ ఈ సమ్మర్ కదా, అటు ఇటు నేను బ్యాలెన్స్ అనేది చేయలేకపోయాను, సో అందుకని వీడియోస్ అయితే రాలేదు. సో ఇప్పుడు కిడ్ అనేది స్కూల్కి వెళ్ళిపోతారు కదా, సో మనకి టైం దొరుకుతుంది, వీడియోస్ అయితే డైలీ వచ్చేస్తాయి. ఓకే, మీరు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వీడియో పెడుతుందా మేడం అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కామెంట్లో కూడా తెలియజేయడం జరిగింది. ఓకే అండి, దాదాపుగా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. ఓకే, మీరు హ్యాపీగా ఉండడం అండ్ మీరు ఎనర్జెటిక్గా మీ వర్క్ మీరు చేసుకోవడం కానివ్వండి, అలా ఎవరు చూడలేకపోతున్నారనమాట. ఓకే, అదొక మెసేజ్ వస్తుంది. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ పర్సన్ మళ్ళీ మీ వైపు తను రావడం జరగబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అనేది. ఓకే, ఆ పర్సన్ వైపు నుంచి మీరు ఒక్క నిమిషం అండి. ఓకే, కాలర్ మెసేజ్ అనేది మీరు తన వైపు నుంచి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ ముద్దు, మీరేమో అసలు వద్దు అనుకునే పర్సనే ఇక్కడ మళ్ళీ మీ వైపు తను యాక్షన్ తీసుకోవడము జరగబోతుంది 1 or 2 weeks లోపలే. ఓకే, మేబీ జూన్ ఎండింగ్ కల్లా ఈ పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే వినొచ్చు, ఆ పర్సన్ వైపు నుంచి మీరు యాక్షన్స్ అయితే చూస్తారు. డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఈ థర్డ్ పార్టీ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ఎనర్జీస్ చూద్దామా, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్, ఏంజల్ ఆఫ్ ద లవ్, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే, అండ్ స్టార్ వార్నింగ్. ఈ పర్సన్ లైఫ్లో
మేబీ ఏదో స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ మెచ్చుకుంటున్నారండి. ఓకే, మీరు చాలా ధైర్యంగా తయారయ్యారు. ఎవరికైనా సరే, ఎవరితో అయినా సరే ఫైటింగ్కి సిద్ధం అనమాట మీరు. ఓకే, అంటే చూడండి, తప్పుని తప్పు అన్నట్టుగా మాట్లాడేంత రైట్స్ మీకు ఉన్నాయి. అలాగే మీ కెరియర్ విషయంలో మీరు సక్సెస్ అనేది అందుకుంటున్నారు అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, అలాగే పర్సన్ చూడండి, అది తను ఇంత పెద్ద షాక్ అన్నట్టుగా తను అనుకుంటున్నారనమాట. ఓకే, తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. అలాగే తన మనసులో బాధ కూడా ఉంది. ఓకే, ఈ పర్సన్ మీద మీకేమో కోపం చూపిస్తుంది అనమాట. ఓకే, నన్నే మోసం చేసావు కదా, నన్ను అంత తక్కువ అంచనా వేసావా నువ్వు అన్నట్టుగా. సో మీరు తనని చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.